సరే మరొక యువనేత కూటమిలో పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనతో ఎలా ఉంటుంది మీకు? చూడండి, మంచి మంచి వ్యక్తి. బేసిక్గా మనసులో ఒకటి బయట ఒకటి టైప్ కాదు. మనకు ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది తెలిసిందే ఈ రోజు నుంచి కాదు, సినిమాల నుంచి కూడా. ఆయన క్యారెక్టరైజేషన్ అనేది ఎట్లాంటి సినిమాలో అయినా కానీ ఆ క్యారెక్టరైజేషన్ దాన్ని మిస్ కాకోకుండా ఆయన తీసుకొని వస్తారు. బయట కూడా అట్లనే ఉంటారు ఆయన. సో అదే పద్ధతిలోనే ఆయన ఇది చేసుకుంటూ పోతుంటారు. అదే రకంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ఏ రకంగా చాలా చాకచక్యంగానే అన్నిటి ఒకటి అంటే హడావిడిగా ఏదో చేసేస్తున్నామనే దీని మీద కాకోకుండా 1 by 1 సొల్యూషన్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు యాక్టివ్గా ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్లోనే ఆయన కూడా ముందుకెళ్తారు. ఎందుకంటే ఆయన నుంచి ఫండ్స్ కానీ నియోజకవర్గ డెవలప్మెంట్స్ ఫండ్స్ కానీ ఇవన్నిటినీ కూడా ఉన్న చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఆయన పడుతున్న కష్టం కూడా రాష్ట్రం అంతా చూస్తాం. శ్రీరామ్ గారు, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అంటే పవన్ కళ్యాణ్ గారి అంశం వచ్చింది కాబట్టి బహుశా నేను ఈ క్వశ్చన్ అడగకపోతే మన ఇంటర్వ్యూ చూసేటువంటి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మెగా కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్యలో ఎప్పుడైనా వివాదాలు ఏమన్నా జరిగాయా 1990 నుంచి? లేదు, ఎప్పుడు లేదండి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు, మేము కూడా మధ్యలో ఎంటర్ అయ్యి బయట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రూమర్స్, మధ్యలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా మాట్లాడతారు. ఎందుకంటే మీకు తెలుసు పరిస్థితులు ఏ రకంగా, ఒక్కొక్క పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు, ఇప్పుడు నేనంటే సరిపోనప్పుడు నా మీద 4 రూమర్లు వదలడం అనేది చాలా కామన్. అట్ ద సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సినిమా పాలిటిక్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ క్రమంలో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి రావడమే కానీ ఏ రోజు మాకు వాళ్ళకి ఎక్కడ టచ్ అయిందో లేకుంటే ఆ డిస్టర్బెన్స్ ఉన్నదో అవకాశం కూడా నాకు తెలిసి ఎప్పుడు రాలేదేమో. పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎప్పుడు వివాదాలు రాలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేరు, సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము దాంట్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఒక సినిమా తీసున్నాము, ఫిలిం ప్రొడక్షన్ ఇది యూనిట్ పెట్టున్నాము. అంతవరకు ఉన్నింది. కానీ నాకు తెలిసి ఎప్పుడు ఎదురు పడి మాట్లాడే అవకాశం కూడా నాకు తెలిసి వచ్చుండదు ఈ రోజు. ఓకే, ఆ పరిస్థితి కూడా ఉండుండదు నాకు తెలిసి. ఎందుకంటే సినిమాను కార్ బాంబు ఆ టైం ఆ ఎపిసోడ్ చాలా అందరికీ తెలిసిందే. అవన్నీ జరిగినప్పుడు అది వచ్చిన డిఫరెంట్ దీంట్లో అది ముందుకు వెళ్ళిపోయింది. కానీ రవి గారు ఆ ఇష్యూస్లో వారు ఉన్నారు. మా తల్లో మాది ఏముందో మా తల్లో మాకు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చినప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడము, అంతమంది మనుషుల్ని పోగొట్టుకోవడం, మేము ఇవన్నీ ఏంటంటే మాకు కావాల్సినంత తలనొప్పి అక్కడే ఉంది. వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో అందరితో గొడవలు పెట్టుకోవాల్సినంత అవసరము లేదు. ఆ తలనొప్పి అంతకంటే అటెన్షన్ అంతకంటే అవసరం కూడా లేదు ఆ రోజు పరిస్థితుల్లో అనిపిస్తుంది. మరి అసలు ఎలా ఆ రూమర్ని ఎవరు స్ప్రెడ్ చేశారు? పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ జరిగిందనే రూమర్ని ఎవరు స్ప్రెడ్ చేశారు? అసలు ఎప్పుడు మీరు ప్రెస్ స్టేట్మెంట్ కానీ ఖండించినటువంటి సందర్భం కానీ ఎక్కడ కనపడలేదు? అవసరం రాలేదండి, బేసిక్గా అవసరం రాలేదు. జనరల్ రూమర్స్ ఊరికే ఆడేయడం మాట్లాడుకుంటూ వెళ్ళడమే కానీ ఏ రోజు ఆయన దాన్ని ఆ రకంగా పాపము ఏ రోజు ఎప్పుడైనా ఇప్పుడు మేము మాట్లాడినా మా కనీసం ఆయనలో ఏంటి లేదో నన్ను ఏదో చేశారని లేదో ఇదవుతున్నారనే ఫీలింగ్ కనీసం ఆయన ఎప్పుడు అట్లాంటిది చూపించలేదు. అండ్ నాకు తెలిసి ఎప్పుడు ఆ అవసరం కూడా పర్లేదు. నాకు తెలిసి ఆయనకి అవసరం పర్లేదు, మాకు అవసరం పర్లేదు దాని గురించి మాట్లాడేంత. జనరల్గా మామూలు ఇంకా టీ బంకుల దగ్గర కూర్చొని మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ గారు మేము జరుగుంటుంది. అది మామూలు జరుగుతూ వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఫేమ్ అనేది, ఫ్యాన్ బేస్ అనేది ముందుకు వెళ్తుంది. అట్ ది సేమ్ టైం పరిటాల రవీంద్ర గారికి ఒక వాళ్ళ పనిలో ఆయన ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ పెట్టినప్పుడు ఇట్స్ హాట్ టాపిక్ మాట్లాడుకోవడానికి. అది నిజం అబద్ధం అనేది పక్కన. సో రిమైనింగ్ అంతా డైల్యూట్ చేసి దీన్ని హైలైట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ అప్పట్లో. సో మీ ఇంటికి కూడా వచ్చినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు అనుకుంటా. అవునండి, వచ్చారు. సో ఏం చర్చించారు సార్ మీతో? జనరల్ వాటర్ ఇష్యూస్ ఆ రోజు ఎందుకంటే అండి నాకు తెలిసి నాకు గుర్తుండి కౌలు రైతుల ఇష్యూ మీద ఆయన ఆ రోజు జిల్లాకు వచ్చింది. ఎందుకంటే కౌలు రైతులందరికీ ఆయన సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ ఇది జరగాలి, న్యాయం జరగాలని దాని మీద ఇది. సో అట్ ది సేమ్ టైం దాని మీద ఆ కార్యక్రమంలో భాగంగానే అనంతపూర్ కూడా రావడం జరిగింది. అక్కడ కూడా చాలామందికి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఏదో ఆ రోజు డబ్బులు ఇచ్చేసి వస్తున్నప్పుడు టీకి వచ్చారు. టీకి వచ్చి కూర్చొని జనరల్గా మాట్లాడుతూ ఏంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ ద్వారా
ఈ హంద్రీనివాని ఫినిష్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా నీళ్లు తీసుకోవడము, నీళ్ళు ఇవ్వడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఆ ఇష్యూ మీద హూ ఇస్ ద బెటర్ అంటే మనకు అక్కడి నుంచి మొదలవ్వడము, పటాల సునీత గారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడంలో ఆయన మామ కృషి చేయడం, ఇవన్నీ అవన్నీ తెలుసుకొని ఆయన రావడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. వాటర్ ఇష్యూస్ ఎట్లుంటున్నాయి, ఏంటి పరిస్థితి, ఈ కౌలు రైతుల ఇష్యూస్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, సో ఈ వాటర్ దీని నుంచి రైతుల్లో ఏ రకంగా ఇది అవుతారని. సో ట్రెమెండస్ నాలెడ్జ్ ఆయనకు కూడా దాని మీద పర్టికులర్ అవగాహన అండ్ క్లియర్ వ్యూ ఉంది దాని మీద ఏ రకంగా ముందుకెళ్ళాలని. సో అవన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ జనరలైజ్డ్గా అందరూ మేము ఒకరేని కాదు, అందరూ ఒపీనియన్ తీసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం జరుగుతోంది అనే దాని మీద క్లియర్ ఒపీనియన్